తాడేపల్లిగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం సంఘ కార్యాలయ భవనంలో జరిగింది. సంఘ నూతన అధ్యక్షులు తరగంపూడి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపున ఘనంగా సత్కరించారు. అతిథులుగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సిద్ధవటం యాదానమయ్య, నాయి బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు పట్నాల గౌరీ గణపతి, మల్కాపురం కనకారావు, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మున్నంగి కిరణ్ కుమార్లు పాల్గొన్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా పట్నాల గణపతి, పట్నాల శంకర్రావు, బండారు పెద్దిరాజు, అధ్యక్షులుగా తరగంపూడి మురళీకృష్ణ, కార్యదర్శిగా ఆచంట తిరుమలరావు, కోశాధికారిగా చిప్పాడ భానుప్రకాష్, ఉపాధ్యక్షులుగా మల్లువలస చక్రవర్తి, సహాయ కార్యదర్శిగా పొట్నూరి రాజేష్, తరగంపూడి మల్లిక్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా అయినవల్లి కృష్ణ, పట్నాల మణికంఠ, ప్రచార కార్యదర్శులుగా పాతర్ల పల్లిరాజు, బొడమూరి వెంకట్, పట్నాల కిరణ్ ప్రసాదులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలోనే నాయి బ్రాహ్మణులకు గౌరవం దక్కిందన్నారు. దేవాలయం వద్ద పనిచేసే నాయి బ్రాహ్మణులకు కనీసం 20,000 రూపాయల ఆదాయం వచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పాలకవర్గ సభ్యుల్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. తాడేపల్లిగూడెం నుండి మళ్లీ పోటీ చేస్తున్న తనకు నాయి బ్రాహ్మణ సభ్యులందరూ ఓటు వేసి గెలిపించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు. ముఖ్యంగా నేను దేవాదాయ శాఖ చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా నన్ను కలిసి సమస్యల గురించి అన్నదే కాదు. ఎందుకంటే అప్పటికే నాయ బ్రాహ్మణులకి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా ఆనాటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వ్యాఖ్యలు నాయి బ్రాహ్మణుల యొక్క ఆత్మ ధైర్యాన్ని దెబ్బకొట్టి వాళ్ళని అగౌరవపరిచి అన్ని రకాలుగా కూడా అన్యాయం చేసిన సందర్భం. ఆ సందర్భంగా మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నికల్లో కూడా దానికి సంబంధించి నేను మన నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా అందరికీ న్యాయం చేద్దాం, చేయవలసిన అవసరం ఉంది. ఈ సమాజానికి నాయి బ్రాహ్మణులు చాలా ముఖ్యం. ఈ దేవాలయంలో ఆ రోజు భగవంతుడు మరి సుప్రభాత సేవ జరగాలి, ఏం జరగాలన్నా ఆ నాదవాద్యం లేకుండా భగవంతుడు మేలుకొలుపులు కూడా జరగవు. పూర్తిగా భగవంతుడి దైవ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇటువంటి సామాజిక వర్గానికి మనం అందరూ అండగా ఉండాలని ఆయన చెప్పడం, హామీ ఇవ్వటం. అప్పుడు యాదాద్రి గారు బాధ్యత తీసుకుని నా దగ్గరికి వచ్చి, అన్న గతంలో ఇలా జరిగింది, మనం దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలని వచ్చినప్పుడు ఏదైతే మన దేవాలయాల్లో ఈ మొక్కులు తీర్చుకునే భక్తులకి ఆ మొక్కులు తీర్చే కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవనోపాధికి సరిపడా ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులను చూసి దీనికి న్యాయబద్ధంగా ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పినప్పుడు మరి యాదాద్రి గారిని అందరినీ కూర్చోబెట్టుకుని దానికి మనం అప్పుడు 20,000 రూపాయలు మినిమం ఆదాయం వచ్చేలాగా, అంతకు మించి వచ్చినప్పుడు అదంతా కూడా వాళ్ళకే చెందేలాగా 20,000కి తక్కువ వచ్చిన ప్రతి అక్కడ దాని మీద నమ్ముకున్న వ్యక్తికి కనీసం 20,000 ఇచ్చేలాగా దానికి సంబంధించి దానికి కొన్ని చట్టంలోనే మార్పులు తీసుకొచ్చాం. కొంత ఆదాయం నుంచి ఇచ్చేలాగా ఒక చిత్తశుద్ధాన్ని ఆనాడు మనం తీసుకున్న నిర్ణయంలో ఉన్న విషయాన్ని అది యాదాద్రి గారు దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకుని ముందుకు తీసుకెళ్ళి మనకు చేసిన న్యాయం ప్రభుత్వ పరంగా న్యాయం చేసిందని చెప్పారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు మరొక హామీ, మన నాయి బ్రాహ్మణులకి ఎంత ఆత్మవిశ్వాసం పెంచేలాగా మన సామాజిక వర్గానికి పెద్ద గుర్తింపిస్తూ ప్రతి ఆలయ కమిటీలో కూడా ఒక కమిటీ సభ్యుడు ఖచ్చితంగా
స్టాట్యూటరీగా నాయి బ్రాహ్మణ సోదరుడు ఆ కమిటీలో ఉండాలి. అప్పుడే ఆ కమిటీకి సార్థకత వస్తుందని దాన్ని కూడా మనం చట్టం రూపంలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అలాగే ఇంకా అనేక సమస్యలు అది నా దగ్గర నా పరిధిలోకి వచ్చిన అన్ని కూడా సాల్వ్ చేయాలని ముందుకు వెళ్తాం. అంటే నేను ఎండోమెంట్ ఇస్తే 2 సంవత్సరాలైనా భగవంతుడు అదృష్టం నాకు ఆ అవకాశం ఇచ్చాడు. అనేక కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలు పెద్ద ఎత్తున ఏదైనా దారేపుడు అభివృద్ధి చెందాలంటే పరిసర నాయకత్వాన్ని ఏకదాటిగా ఆనాడు మనం సపోర్ట్ చేశాం. సపోర్ట్ చేయడం కాక ఆ ఎలక్షన్ నామినేషన్ కూడా మన నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున సన్నాహకాలతో మన సాధు తీసుకెళ్ళి నామినేషన్ చేయడం, అది భారీ మెజార్టీతో గెలిపించడం ఎంత మన దారేపుడు ఈ రోజుని ఆనాడు 3,50,000 గ్రాంట్ అవ్వడం కాదు, మళ్ళీ ఈ రోజు మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సార్ ఈసారి మీరు ఎమ్మెల్యేగా గెలుస్తారు, అలాగే మంత్రిగా కూడా విజయం సాధిస్తారని మా నాయ బ్రాహ్మణ తరఫున సపోర్ట్ చేస్తూ చెప్తున్నా సార్. అలాగే చిన్నతనం నుంచి కూడా 40-50 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ చేతి వృత్తి చేయడం వల్ల కంటి చూపు వచ్చి అనేక అంటువ్యాధులకు గురవుతున్నారు సార్. దాన్ని మీరు మనసులో ఉంచుకుని మళ్ళీ క్యాబినెట్ లో మీరు మినిస్టర్గా డిప్యూటీ సీఎం గా మరి మంచి క్యాబినెట్ హోదాలో ఉండగా 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి నాయ బ్రాహ్మణులకు పెన్షన్ ఇచ్చేలా మీరు అప్డేట్ చేస్తారని ఈ నాయ బ్రాహ్మణ సేవా సంఘం కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈసారి మీరు ఎలా 5 లక్షలు ఇచ్చారు సరే మళ్ళీ మినిస్టర్ గా మీరు గెలుపొందుతారు. మళ్ళీ ఈసారి కూడా ఇంకొక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే ఈ బిల్డింగ్ అంతా సుందరీకరణ జరుగుతుంది. ఏదైనా దారేపుడు నాయ బ్రాహ్మణ అభివృద్ధి చెందింటే కొద్ది సత్యనారాయణ గారి బ్రాండే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సేవా సంఘం నాయ బ్రాహ్మణలో ఉన్నటువంటి సమస్యను ఒక్క మాటతో అడ్డుకట్ట వేసి ఎటువంటి సమస్యలు మరికొన్ని సంవత్సరాల్లో పునరావృతం కాకుండా మరో తరాలకు పునరావృతం కాకుండా పార్టీ కాదు, కులాలలో 2 రకాలు ఉండకూడదు, ఒకే తాటిపై మీరు ఉండాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ ఒకే తాటిపై నిలబెట్టి తాడేపల్లిగూడెం నాయకుల సోదరులందరినీ కూడా ఒక కుటుంబంలో చేయడంలో ప్రముఖ పాత్ర వహించి పెద్దన్నగా శ్రీ కొట్టి సజ్జన్ గారికి తాడేపల్లిగూడెం నాయకుల సోదరులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో మనందరికీ తెలుసు. నాయకుల సోదరులందరూ కూడా ఏకతాటిపై ఉండి ఒక కుటుంబంగా మనం ముందుకు సాగాలని వారి సమక్షంలో నేను కోరుకుంటూ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద తాడేపల్లిలో మంగళవారం గౌడ సంఘం ఆత్మీయ సభ జరిగింది. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు తమ సమస్యలను బొలిశెట్టికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు, జనసేన నాయకులు రామిశెట్టి సురేష్, అడపా ప్రసాద్, పుల్లాబాబి, పైబోయిన రఘు, అడబాల నారాయణమూర్తి, బడుగు పెద్ద తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారికి సీట్ అందరూ కూడా కలజాలతో ఆయనకి అభినవ 3 నెలల్లో ఆయనకన్నా వేయకుంటే అందరూ పార్టీలు కలవడం, దాంట్లో ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకే ఓటు పడడం అనేది చక్కగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ఆయన్ని ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేయమని కూడా వెళ్ళి అవసరం కోరుతున్నాం. మీరు మనం ఏంటంటే మేము ఓట్లు అడుగుతాం, గెలిచిన తర్వాత మరి ఎవరెక్కడ ఉన్నారో ఎవరికి అవసరం ఎవరికి తెలియదు. ఇప్పుడు దాకా జరిగిన రాజకీయం అలా జరుగుతుంది. యాక్చువల్గా ఒక లారీ డ్రైవర్ ఏం కష్టపడతాడు, ఒక తాడెక్కిన ఒక మనిషికి గీత కార్మికుడు ఎంత కష్టపడతాడు, ఒక కొబ్బరికాయ తీసే వ్యక్తి ఎంత కష్టపడతాడు. చూస్తాకే మనం తల పైకి ఇలా చూస్తాం. ఆ చెట్టు ఎక్కడానికి అతను పడే ఇబ్బంది ఏంటి, కాళ్ళు చేతులు స్వాధీనం ఎంతవరకు ఉండాలి, ఏ వయసు వరకు పనిచేయగలరని ఆలోచిస్తే ఆ కష్టపడినందువల్ల 5 నోట్లోకి వెళ్తున్నాయి. ఆ కష్టం పోయిన తర్వాత తింటాకి తిండి కూడా ఉండట్లేదు. వేరే వృత్తి చేయడానికి మా వృత్తి అని చెప్పి అదే పనిలో ఉండి మగ్గిపోతున్నటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకేదైనా లేటెస్ట్గా మనం చేయగలమా, ఇంకా ఏదైనా గవర్నమెంట్ కూడా కొన్ని ప్రయత్నం చేయాలి. కొన్ని కంట్రీస్లో మెషిన్లు వచ్చినాయి. చట్టపరంగా మనం ఏం చేయగలం, ప్రభుత్వం నుంచి మన డిమాండ్ ఏంటి? నేనేం చేయలేను, మీ అందరికీ నేనేం చేయలేను. ఆస్తులు తమ్మేసాను, నేనేం చేయలేను. ఏదో ఒక పూట భోజనం పెట్టుకెళ్ళను, మీ కష్టాలుంటే 10,000 డబ్బులు ఇవ్వగలను తప్ప అంతకుమించి స్తోమతో నేను కూడా కాదు. అసలు ప్రభుత్వాలు ఉన్నాయి, మన కట్టి పన్నులతో ప్రజలకు సహాయపడ్డారు. సరే గౌడ కులస్తులకి ఇవాళ వ్యాపారం లేదు, వాళ్ళు లెక్కల బిజినెస్ చేసేది గౌడ కులస్తులు ఎక్కువ శాతం మీకు తెలుసు అయింది. ఈరోజు ఆ బిజినెస్ లేకుండా
మనం కళ్ళు తీసుకుంటాం, దాని మీద కళ్ళు గీత మీద వచ్చే ఇన్కమ్ ఇప్పుడు పెంచండి. ఇప్పుడు అంతా డూప్లికేట్ కళ్ళు తయారు చేస్తున్నారు, తాళ్ళు లేవు ఎక్కడ, అంతా మారక ద్రవ్యాలతో తయారు చేసిన కళ్ళుని తాగేస్తున్నారు, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. యాక్చువల్గా మన పూర్వం కళ్ళు తాగితే ఆరోగ్యం అని చెప్పి మన పొంగు చూపినప్పుడు అప్పుడు కూడా మన కళ్ళు ఇచ్చేవారు. ఇవాళ కళ్ళు ఎక్కడా లేదు. ఇప్పుడు ఆ మందు కంటే మందు తాగడం కంటే కళ్ళు తాగడం ఆరోగ్యవంతండి, ఇది ఒక లెక్క. కానీ ఇప్పుడు ఆ కళ్ళే కరువు అయిపోయింది. ఎక్కడికి డూప్లికేట్ కళ్ళు మత్తు పదార్థాలు కలిపేసి ఆ కళ్ళు తాగి ప్రాణాలను తీసుకునే సందర్భం. ఇవాళ లిక్కర్ వ్యాపారం మన దగ్గర లేదు. చాలా మంది గౌడు కులస్తులు అందరూ కూడా ఎదురు చూస్తారు. గౌడు కులస్తులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. లిక్కర్ వ్యాపారం అందరూ చేస్తారు, కానీ ఎక్కువ గౌడు కులాలకు సంబంధించారు. 10 మందిని బతికించారు, 10 మంది గుమస్తాలు ఉంటారు, దాంట్లో కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళు బతుకుతారు, వాళ్ళ పార్ట్నర్స్ బతుకుతారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అలాంటిది ఏం లేదు. ఈ లెక్కల మీద మొత్తం శాంతం వాళ్ళ కుటుంబమే బతుకుంది. అంటే ఎన్ని లక్షల కోట్లు ఈ పార్టీ సంపాదించడం తెలుసు మీకు. ఇన్ని వేల మందిని ఖాళీ చేసి లక్షల కోట్లు ఈ లెక్కల నుంచి సంపాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మనందరం కూడా మరి మద్దతు తెలిపే విధంగా మన సంఘీయుల తరఫున అందరూ కూడా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రతీకగానే ఈరోజు మరి ప్రతి గ్రామం నుంచి కూడా రికమెండేషన్ ఇచ్చి మీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన మన దగ్గరికి వచ్చి మన యొక్క సంఘీభావం కావాలి, ఎన్నికల్లో మీ సహకారం కావాలని చెప్పి మరి అడగడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు కానీ ఎప్పటి నుంచో మేమంతా కూడా మరి లారీ ఫీల్డ్ నుంచి కానీ లేకపోతే ఆయనతో చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కలిసిమెలిసి ఉంటూ రాజకీయాల్లో కూడా ఆయన కూడా ఉండటం. నేను ఆ రోజు మన కమ్యూనిటీ హాలు శంకుస్థాపనకి పిలిచినప్పుడు మొట్టమొదటిగా డొనేషన్ మరి సీను చెప్పినట్టు మేమందరూ కలిసి వెళ్ళి ఇదిగో నా వంతు 50,000 సహకారం చేస్తున్నామని చెప్పి మరి ఇతర కులానికి సంబంధించిన వ్యక్తి అంత ఉదార స్వభావంతో ఇచ్చిన దాఖలాలు ఎట్లా ఉండవు. రాబోయే రోజుల్లో మనందరం కూడా మరింత ఉత్సాహంగా పనిచేసి మేము ఈ గ్రామాల్లో ఇటువంటి మంచి ప్రజాప్రతినిధిని మరి సభ్యులు అసెంబ్లీకి పంపించి ఊరికి ఎదురు వచ్చిన గ్రామాల్లో ఒక గ్రామంలో 100 ఒకటి ఉంటుంది, ఒక గ్రామంలో 500 ఒకటి ఉంటుంది. వీళ్ళు వెళ్ళి సీనన్న గారి మంచితనం కోసం ఇవన్నీ ఈ నాయకులందరం కూడా ముఖ్య నాయకులు సీనన్న గారితో ఉంటున్నాం. సీనన్న గారికి మేమందరం కూడా కష్టపడతాం. అలాగే గ్రామాల్లో కూడా మీరందరూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడే బడుగు పెద్ద గారు మేమందరం ఆయనతో ఉన్నాం. ఆయన మంచితనం మాకు తెలుసు. గౌడ కులాన్ని బాగా చూస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన గురించి మాకు తెలుసు. పెద్ద అన్నయ్య గారు మేము తిరిగాం, ఆయన ఇంట్లో మసిలాం. మనం ఏంటంటే గ్రామాల్లో చెప్పాల్సింది ఉంటే గ్రామాల్లో నేను మోటుకుంట్లో మా తిరుపతి రూపం ఏదో పనులు రాలేపోయాడు, కానీ వాళ్ళ గ్రామంలో ఇల్లు గారిపోయినప్పుడు వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు అన్నగారే సాయం చేశారు. అది మనకు తెలుసు. ఆడల గ్రామంలో చాలా గ్రామంలో మనోడికి లింగారెడ్డి ₹1,00,000 మాటలు కాదు, ఎంతమంది ఎంతమంది నాయకులు మనం చూసాం. ఏ నాయకుడు ఎంత స్పీడ్గా డబ్బులు తీయడు. అలాగని మనందరినీ కలుపుకెళ్ళి మన కులాన్ని ఆదర్శంగా తీసుకొని మనకు అండగా ఉండే వ్యక్తి ఒక బొలిశెట్టి శ్రీనన్నయ్య గారని నన్ను ఎప్పుడో అన్నాను పిల్లలు కానీ యాదనగా సీనియముడు అంటాను. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో PMJF లైన్ దాట్ల లక్ష్మీపతిరాజు ఆర్థిక సౌజన్యంతో వంగపండు రామ్మోహన్ రావు నిర్వహణలో మంగళవారం కడకట్లలో జనతా ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ LSV నాగేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని లయన్స్ జిల్లా గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు ప్రారంభోత్సవం చేశారు. గౌరవ అధ్యక్షులుగా లయన్స్ డిప్యూటీ గవర్నర్ పదం కుమార్ గుప్తా, రీజనల్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్, జోనల్ చైర్పర్సన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజులు పాల్గొన్నారు. 227 మంది పేషెంట్లకు వైద్యం అందించి 22,000 రూపాయల విలువగల మందులను ఉచితంగా అందజేశారు. జిల్లా గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు ఆర్థిక సహకారంతో 50 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. MS జనరల్ సర్జన్ డాక్టర్ నూకల మహిధర్, జనరల్ వైద్యులు డాక్టర్ వెంకట అర్జున్ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వి రామ్మోహన్ రావు, చిన్నం జగదీష్, కోశాధికారి జీడిగుంట హరిబాబు, సుంకర శ్రీనివాస్, సన్నిధి సూర్యనారాయణమూర్తి, MVV రామకృష్ణ, BH మహాలక్ష్మి, రావూరి సూర్య శ్రీనివాస్, CH వెంకటేశ్వరరావు, గోగు కిరణ్ కుమార్, పడాల మహేశ్వరరావు, నూకల మహేష్, దిలీప్, ఆంజనేయ స్వామి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం
ఆధ్వర్యంలో మరి చక్కని సేవా కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున సిద్ధార్థ హాస్పిటల్ వారితో సౌజన్యంతో చక్కని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, దానికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా రావడం, మా లయన్స్ ఫ్యామిలీ మనందరూ కూడా అటువంటి భావంతో ఈ పేద ప్రజలకు చేయుతున్న వాళ్ళ దృక్పథంతో ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి మెడికల్ క్యాంప్స్ పెట్టడంలో దీనికి పేద లేకుండా ఎవరికైతే ఇబ్బంది ఉందో ఇటువంటి చోట టెస్టులు ఉచితంగా చేస్తున్నప్పుడు వాళ్ళ పరీక్షలు చేసుకుంటే కనుక వాళ్ళ ఆరోగ్యంలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకుంటే గొప్ప అవకాశం కలుగుతుంది. చాలామంది ఇవాళ చూద్దాంలే రేపు చూద్దాంలే అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తుంటారు. కానీ ఇటువంటి క్యాంప్స్ పక్కనే ఉండడం వల్ల ఒకసారి చూపించుకుందామని వచ్చినప్పుడు, లేకపోతే తోటివారు జనతా డాక్టర్ నాగేశ్వరరావు లాంటి వారు ఇక్కడ క్యాంప్ జరుగుతుంది రమ్మన్నప్పుడు వాళ్ళు చొరవ తీసుకొచ్చినప్పుడు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మరి ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్లో మరి పెద్ద క్యాన్సర్ క్యాంప్ పెడితే ఆ క్యాన్సర్ క్యాంప్లో మరి ఎంతోమందిని ఐడెంటిఫై చేయడంలో ఒక్క 5-6 7 మెంబర్స్ స్క్రీనింగ్ చేస్తే ఒకరికి 6 లక్షల రూపాయలు విలువైనటువంటి వైద్య సదుపాయాన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేయడం. ఓవరాల్గా అందరికీ కలిపితే 15 లక్షల రూపాయలు వాల్యూ అది. ఇంకా స్క్రీనింగ్ కలిపితే కనుక అదో 10 లక్షల రూపాయలు వాల్యూ, 25 లక్షల రూపాయలు విలువైనటువంటి మరి ఆరోగ్యపరమైన అవకాశాన్ని లయన్స్ ఈ ప్రాంతంలో ఇస్తే జనతా డాక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారుగా మన జిల్లాలో 23 క్యాంప్స్ జరిగితే ఆ క్యాంప్స్ వల్ల కోట్లాది రూపాయలు విలువైనటువంటి మరి ఆరోగ్య సహకారాన్ని అందించడం జరిగింది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. సాయి సిద్ధార్థ హాస్పిటల్ డాక్టర్ మురళీకృష్ణ గారు, మేనల్డ్ సాయి మహీధర్ గారు, అలాగే ఈ సాయి సిద్ధార్థ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ అర్జున్ గారు ఈవేళ మా కడగట్ల ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్లను చూడటానికి రావడం జరిగింది. ఈ మహీధర్ గారు ల్యాప్రోస్కోపిక్లో స్పెషలిస్టు. ఈయన గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, లోపల కంతులు ఉన్నా, మరి మూలశంకకు సంబంధించినటువంటి బాధలు ఉన్నా, అలాగే గిలకలు వస్తూ ఉంటాయి. ఈ గిలకలకు సంబంధించి హెర్నియా ఆపరేషన్లో స్పెషలిస్టు. నేను 3కి చేయించాను, సక్సెస్ఫుల్గా ఉంది. అలాగే డాక్టర్ అర్జున్ గారు వారు మరి థైరాయిడ్, షుగరు, బీపీ, మరి మిగతా లివర్కు సంబంధించిన విషయాలు, ఉబ్బసం, ఆయాసం, దగ్గు ఇలాంటి అన్నిటికి కూడా ఆయన స్పెషలిస్టు. మరి ఈ ప్రాంతంలో వారు కూడా వైద్య సేవలు అందించడానికి ఈ పేద ప్రజలందరికీ కూడా మరి సాయి సిద్ధార్థ హాస్పిటల్ తరఫున మందులు ఇవ్వడం అనేది మేము చాలా సంతోషంగా. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కడగట్ల జనతా హాస్పిటల్ నందు ఉచితమైన మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడానికి ఈనాటి మన ముఖ్య అతిథి PMJF లైన్ గట్టి మాణిక్యరావు గారు, జిల్లా గవర్నర్ యూనివర్సిటీ వారికి మా తాడేపల్లి లయన్స్ క్లబ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి డాక్టర్లుగా డాక్టర్ మహీధర్ గారు, డాక్టర్ అర్జున్ గారికి కూడా మా తాడేపల్లి లయన్స్ క్లబ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డాక్టర్ నాగేశ్వరరావు గారు ప్రతి నెల కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పరిచిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. తాడేపల్లి పట్టణ ప్రజలు దీన్ని వినియోగించుకొని తమ ఏ విధమైన బాధలు ఉన్నవి చూపించుకొని డాక్టర్లకు సలహాలు సూచనల మీద మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. మరొకసారి డాక్టర్ మహీధర్ గారికి, అర్జున్ గారికి మా లయన్స్ క్లబ్లో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్థానిక 28వ వార్డులో శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు 40,000 రూపాయలు అందజేశారు. సింగం సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా సింగం పట్టాభి జానకమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మొత్తాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా సింగం సుబ్బారావుకు ఆలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగం త్రిమూర్తులు, సింగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక 28వ వార్డులోని కొండాలమ్మ తల్లి గుడి టెంపుల్ ఎంతో పురాతనమైన గుడి. ఈ గుడి కాడ వచ్చి రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే కనుక వ్యాపారస్తులు కానీ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని ఏవి కోరుకుంటే ఆ మొక్కులు తీర్చే మన కొండాలమ్మ తల్లి గుడి. ఇక్కడ నా పుట్టినరోజు సందర్భంగా సింగం పట్టాపి జానకమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఇక్కడ స్టీల్ గేట్లకి నిమిత్తం 40,000 రూపాయలు జిట్టా గారు అబ్బాయి అయినటువంటి దానయ్య గారు ఈ గుడికి ఎంతో అంగరంగ వైభవంగా ఈ పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ గుడి నిమిత్తంలోని మా వంతు సాయంగా మా అమ్మ నాన్నటువంటి సింగం పట్టాపి జానకమ్మ సేవా ట్రస్ట్ ద్వారాగా ఇక్కడ 40,000 రూపాయలు ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది.
అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గతంలో మా నాన్నగారు ఈలి సత్యనారాయణ గారి దగ్గర ఉన్న టైంలోని మొట్టమొదటిగా 3వ వార్డు ఇది. అప్పుడు మా నాన్నగారు ఇక్కడ మొట్టమొదటిగా కౌన్సిలర్ చేస్తాం కూడా జరిగింది. స్థానిక 28వ వార్డు ఫ్లైఓవర్ కింద కొండలమ్మ వారి స్వయంభూ వెలిసిన కొండలమ్మ వారి గుడి పునర్నిర్మాణంలో భాగంగా గిరిజన రత్న సింగం పట్టాభి జానికమ్మల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఏపీఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్ సింగం సుబ్బారావు గారి చేతుల మీదుగా గుడికి గేట్లకు సంబంధించి 40,000 రూపాయలు గుడి వారికి అందజేయడం జరుగుతుంది. ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు ఎంతో స్వచ్ఛమైన అమ్మవారు కొండలమ్మవారు, ఎన్నో తరాల నుంచి ఈ గుడి ఇక్కడ ఉండడం, దాన్ని పునర్నిర్మించడం భాగంగా ఈరోజు ఇక్కడ గుడిని నిర్మించడం జరుగుతుంది. దానిలో భాగంగా మా ట్రస్ట్ తరపున ఈరోజు ఒక 40,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. అలాగే పట్టణంలో చాలామంది పెద్దలు ఉన్నారు, వారు కూడా ఈ గుడికి తమ వంతు సాయం చేసినట్టయితే కనుక ఈ టెంపుల్ అతి త్వరలో నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే చాలా స్వచ్ఛమైన తల్లి, అందరికీ కోరిన కోరికలు తీర్చే తల్లి. ఈ గుడికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించాలని కోరుకుంటూ, తాడేపల్లిగూడెం శ్రీ దానేశ్వరి ఆటో ఏజెన్సీ హీరో షోరూం వారి మెగా సర్వీస్ అండ్ ఎక్స్చేంజ్ కార్నివాల్ 3 రోజుల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక తణుకు రోడ్లో బస్టాండ్ ఎదురుగా గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ మెగా సర్వీస్ అండ్ ఎక్స్చేంజ్ కార్నివాల్కు ప్రముఖ వ్యాపారవేత్త ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. మంగళవారం, బుధవారం, గురువారాల్లో కూడా ఈ కార్నివాల్ ఉంటుందని, ఈ కార్నివాల్లో ప్రజలకు ప్రయోజనం కలిగించే విశేష ఫీచర్స్తో ఉండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి తిలకించారు. బైక్ ఎక్స్చేంజ్ ఆకట్టుకుంది. స్థానిక హీరో షోరూం అధినేత సతీష్ ఆధ్వర్యంలో గమని రాజా, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేందర్ సింగ్ నాయకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. పి మహేంద్ర సర్వీస్ విభాగంను ఎగ్గిన నాగబాబు సేల్స్ విభాగాన్ని ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా పదం కుమార్ గుప్తా పాల్గొన్నారు. మోటార్ సైకిల్ మెకానిక్ వర్క్స్ ప్రెసిడెంట్ సిహెచ్ చిన్న వెంకటరెడ్డి, మెకానిక్ డిసిప్లిన్ కమిటీ సభ్యుల పి సత్యనారాయణ, జిల్లా 2 వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. సెటప్ ఓకే, సో ఐ చెకప్ అండ్ డెంటల్ చెకప్ ఉంటే మరి మిమ్మల్ని కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అవి చేసిన ఎంటర్టైన్మెంట్ చేయడానికి సెకండ్గా ఉంది. ముందుగా ఈజ్ అవైలబుల్ విత్ అస్. ఐ డోంట్ నో వెదర్ ఆయన తాడేపల్లి కూడా అనుకోవట్లేదు నేను, బట్ స్టిల్ శ్రీ దానేశ్వరి హీరో షోరూం మిత్రుడు సతీష్, అలాగే అతని మిత్రులు కాశీ ఆధ్వర్యంలో 1 సంవత్సరం క్రితమే మన తాడేపల్లిగూడెం పట్టణంలో హీరో షోరూమ్ని ప్రారంభించడం, అతి తక్కువ కాలంలోనే అందరి మన్ననలు పొందుతూ అందరితోటి చక్కటి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఈ షోరూమ్ని తక్కువ టైంలోనే ఎక్కువగా సేల్స్లో కానీ ప్రజలందరికీ అందుబాటులో వచ్చే విధంగా వారు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈ రోజున మన ఏరియాలో మెగా సర్వీస్ అండ్ ఎక్స్చేంజ్ కార్నివాల్ మన తాడేపల్లిలో ఏర్పాటు చేయడం అంటే సతీష్ మీద ఉన్నటువంటి నమ్మకంతో కంపెనీ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇది చాలా పెద్ద ప్రోగ్రాం. ఇది ఈ హీరో షోరూమ్ హీరో యొక్క ఈ వెహికల్స్ని ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందుబాటు ధరల్లో కానీ అలాగే క్వాలిటీలో కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక మంచి కార్యక్రమం 3 రోజుల పాటు ఏర్పాటు చేయడం. గత 30 సంవత్సరాలుగా మన సత్యనారాయణ గారితో నాకున్న అనుబంధం, అలాగే ఈ సతీష్ గారు హీరో షోరూమ్ కన్స్ట్రక్షన్ చేసిన కాడి నుంచి నాతో చక్కగా బాగా సహకరించిన నేను కూడా మనవాడికి అన్ని విధాలుగా సహకరించడం జరిగింది. అలాగే చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి, కష్టం అంటే
చాలా ఆనందంగా కష్టం అంటే బాధపడుతున్న ఆనందంగా జైనాన్ని ఎదుర్కొని ఇవాళ తాడేపల్లిగూడెంలో ఒక స్టేట్లోనే హీరోలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా సతీష్ని ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతగానో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనిషికి పొద్దున్న లేచి శుభ్రం ఎంత అవసరం, అలాగే వాహనాలకు కూడా సర్వీస్ అనేది అంతే అవసరం. సో ఈ రామేశ్వరి హీరో మెగా సర్వీస్ అండ్ ఎక్స్చేంజ్ మేళాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూసి గమనించింది ఏంటంటే డైరెక్ట్ షోరూమ్ అనేది ఇప్పుడు దాకా లేదు. హీరో ఇది ఒక్కటే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తంలో పెంటపాడు కానీ ఈ 2 మండలాల్లో తాడేపల్లిగూడెం ఆర్టీ ఆఫీస్ పరిధిలో వస్తుంది. ఈ పరిధిలో డైరెక్ట్ షోరూమ్ అంటే ఇది ఒకటే. మిగతావన్నీ కూడా భీమవరం దాని అప్లికేటెడ్ అంటే అక్కడే టీఆర్ఏ చేస్తారు, ఇక్కడేమో వాహనాలు అమ్ముతారు. అలాంటి షోరూమ్స్ ఉన్నాయి తప్ప మనకి ఇంత పెద్ద షోరూమ్ తాడేపల్లిగూడెంలో ఆ రోజు పెడుతున్నారు అనగానే ఫస్ట్ సంతోషించింది మేము. ఎందుకంటే షోరూమ్స్ అనేది వస్తుంటే ప్రజలకి ఎక్కువగా సర్వీస్ అందుబాటులో ఉంది. లాట్ ఆఫ్ కన్సిడరేషన్స్తో అంటే ఎంకరేజ్ చేయాలి మనని. తాడేపల్లిగూడెంలో ఆఫ్టర్ 1 year ఒక షోరూమ్ వచ్చింది. ఈ షోరూమ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే ఎలాంటి ఆటోమేషన్ వర్క్షాప్ పెడితే ఆ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని జనరల్గా నాకు తెలిసి నేను కనుక్కున్నాను. ఫస్ట్ ఇయర్లోనే వెంటనే మనకి ఇలాంటి పెద్ద సెటప్ మనం నమ్మి ఇవ్వడం అన్నది గొప్ప విషయం అండి. బట్ ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అండ్ ఆ ఓనర్షిప్ తీసుకుని ఏం పర్లేదు నేను చేస్తానని చెప్పి ఆయన మనకి ఇవ్వడం అన్నది శ్రీ దానేశ్వరి హీరోకి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇవ్వడం అన్నది ఇట్స్ గ్రేట్ హానర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిస్క్ నమ్మి సతీష్కి ఇచ్చారు, శ్రీ దానేశ్వరి హీరో టీమ్కి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. ఇంకా బాగా చేస్తాను, ఐ ప్రామిస్ యూ దట్. చిన్న చిన్న డాట్స్ ఉంటే బెటర్ విల్ డెఫినెట్లీ క్లియర్ దెమ్ సార్. సార్ వీ హ్యావ్ ఎ గెస్ట్, వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ ఆఫ్ శ్రీ దానేశ్వరి. సో శ్రీ దానేశ్వరి హీరో పిల్లర్స్ అండి వాళ్ళు. మీ జీవనం నాకు ఎప్పుడు ఉండాలి, ఇంకా పెద్ద పెద్ద చేయాలి. అండ్ 3 pillars ఆఫ్ తాడేపల్లిగూడెం అని చెప్పాలి సార్. మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండి. సపోర్ట్ ది గివర్స్ ఫర్ శ్రీ దానేశ్వరి ఇంకా వర్క్లెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చే సపోర్ట్ ఎప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటాం. మేము చేయాల్సింది ఎప్పటికీ డెఫినెట్గా మేము చేయగలిగేది చేయగలుగుతాం. తాడేపల్లిగూడెం జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ పుట్టినరోజు సందర్భంగా జన సైనికుల ఆధ్వర్యంలో మంగళవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో అభయాంజనేయ స్వామి గుడిలో జనసేన జిల్లా కార్యదర్శి పట్టణ బీసీ సంఘం అధ్యక్షులు కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో బొలిశెట్టి రాజేష్తో ప్రత్యేక పూజలు చేయించారు. రేజరింగ్ కమిటీ సభ్యులు లింగం శ్రీను ఆధ్వర్యంలో 50 మంది వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. యాగర్లపల్లి ప్రేమాలయంలో జనసేన పట్టణ కార్యదర్శి సందక రమణ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నేలపాల దినేష్, కసిరెడ్డి మధులత, గట్టు గోపీకృష్ణ, పెనుబూతుల సోమాలమ్మ, ఎండ్రపాటి రాజు, తామరాడ చిన్న, మలపాక చిట్టి, బసివిరెడ్డి ప్రశాంతి, పాలూరి సందీప్, మారిశెట్టి వెంకట నరసింహమూర్తి, చేపల రమేష్, కందుల విజయ్, విజ్ఞు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. సాంబార్ తెచ్చుకోలేదేమో అక్కడ. మరి మేము ఎప్పుడు కూడా వయసులో చిన్నవాడైన అన్న అని పిలుచుకునే వ్యక్తి మా బొలిశెట్టి రాజేష్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని మరి రోజున హౌసింగ్ బోర్డు సెంటర్లో గల అభయ ఆంజనేయ స్వామి గుడిలో మరి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. అలాగే రాజేష్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని మరి లైజనింగ్ కమిటీ సభ్యుడు లింగం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి 50 చీరలు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అలాగే మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఈ రోజున మరి పుట్టినరోజు అంటే మరి విలాసవంతమైన జీవితాలకి విలాసంగా తిరగడానికి అలవాటు పడిపోయిన కొన్ని ఈ రోజుల్లో మరి రోజున బొలిశెట్టి శ్రీనివాస్ గారు తనయుడు రాజేష్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు, మరి వృద్ధులకు దుప్పట్ల కార్యక్రమాలు, అలాగే చీరల కార్యక్రమాలు, అలాగే నిత్యావసర వస్తు కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున మరి ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. అలాగే 50 రోజులు 55 రోజులు ఉంది ఆ ఎలక్షన్లో మరి మన ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అఖండ మెజారిటీతో మరి గెలవబోతూ ఉన్నారు. మరి ఆయన గెలుపుకి మనం మెజారిటీకి
ఎంతగానో కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ బొలిశెట్టి రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి హౌసింగ్ బోర్డు సెంటర్లో ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఆయన చేసే సేవలో మేము కూడా ఒక వంతు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ మన పూజా కార్యక్రమాలు, తర్వాత మహిళలందరికీ కూడా చీరలు పంపిణీ కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఇవన్నీ కూడా భగవంతుడు ఆయనకి అన్ని విధాల ఐశ్వర్యం అన్నీ కలిగించాలని కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తనయులు బొలిశెట్టి రాజేష్ గారు పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా మన యాగర్లపల్లిలో ఉన్నటువంటి ప్రేమాలయం వృద్ధాశ్రమంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భోజనం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి నా మిత్రులు కేశపట్ల విజయ్ గారు, లింగంపల్లి సీను గారు, అలాగే మల్లికార్జున్ గారు, రావాడ గిరిరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో ఉండి, మట్టా రాంబాబు గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి తండ్రికి తగ్గ తనయులుగా ఆయన ఏదైతే సామాజిక సేవా కార్యక్రమాలు చేశారో వాటి ద్వారా ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి కోరుకుంటూ కైకరం వనచర్ల ఫంక్షన్ హాల్లో మంగళవారం మానవతా శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాజమండ్రి వేదాస్ పెయిన్ సెంటర్ డాక్టర్ తేజో పణీంద్ర సిబ్బంది వైద్య సేవలు అందించారు. వైద్య శిబిరాన్ని బొంగుటూరు జెడ్పీటీసీ కొర్రిపల్లి జయలక్ష్మి ప్రారంభించారు. శిబిరంలో 236 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. మట్టా మురళి, పుప్పాల గోపి, గంజి రవికుమార్, పి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. పోళ్ల ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు గత ఏడాది డిసెంబర్లో ఏలూరులో NAAT రౌండ్ 2 పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో స్కూలుకు చెందిన కర్రి స్నేహసాయి హర్షితారెడ్డి 10వ ర్యాంకు, కల్లి అక్షయ్ కీర్తి, గుండుమోగుల లాస్య శ్రీజలు 11వ ర్యాంకు, యాగంటి సాత్విక్ 22వ ర్యాంకు సాధించారని కరస్పాండెంట్ జీవి గిరిధర్ తెలిపారు. ఈ సందర్భంగా వీరికి బేముడోలు MEO శ్రీనివాసరావు సర్టిఫికెట్లు అందించి అభినందనలు తెలిపారు. ప్రగతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ బాడీ సమావేశం స్థానిక దేవాబత్తుల రాంబాబు బిల్డింగ్లో యూనియన్ అధ్యక్షుడు బండి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన IFTU జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవర్ ప్రసాద్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలన్నారు. వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, రాము, వాసు, ఆదినారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2022 సంవత్సరం నిట్ ఏపీలో ర్యాగింగ్ కేసులో 9 మంది విద్యార్థుల సస్పెండ్ను తాను ఒత్తిడి కారణంగానే ఈ నిట్ ర్యాగింగ్ లేకుండా పోయిందని జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ హనుమంతరావు తెలిపారు. 2022లో ర్యాగింగ్ జరిగినప్పుడు తాను అప్పటి నిట్ డైరెక్టర్పై సస్పెండ్ చేశానన్నారు. సోమవారం కొంతమంది నిట్ విద్యార్థులు కలిసి అప్పటి నుండి ర్యాగింగ్ జరగటం లేదని చెప్పడంతో సంతోషంగా ఉందని TCCకి తెలిపారు. చేబ్రోలు PHC పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. కొబ్బరి పీసుతో కడగాలి. కొబ్బరి పీసుతో కడగలేదు లోపల నాచు దగ్గర నుంచి ఈ దోమలకి సంబంధించిన గుడ్లు అన్నీ పెడతా ఉంటాయి. అది ఖచ్చితంగా 14 రోజులకి దోమకథ వ్యాప్తి చెందుతుంది. అది మన కుడితే ఫ్రెష్ వాటర్లో కుడితే కనుక మనకి డెంగ్యూ జ్వరాలు వేస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయాలి. చేసి వాటిని బారి పడకుండా మీరు చూసుకోవాలి. అదేమో అర్థమవుతుందా? దానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా మీరు ఇక్కడ చేస్తారు మన హెల్త్ సెంటర్లో. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.